I want to give a very workable, recognizable definition about మనస్సు అండ్ బుద్ధి. చిత్తము అహంకారం పక్కన పెట్టేద్దాం, ప్రస్తుతం మనకు వాటితో విచారణ చేయవలసిన పని లేదు. కాబట్టి మనస్సు ఏమిటి, బుద్ధి ఏమిటి, ఎట్లా వాటిని ఇది 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 అని చూడదగును. ఏ ఆలోచన సముదాయం అయితే మన ప్రమేయము లేకుండానే తనకు తానుగా పుడుతుందో దానిని మనస్సు అనవచ్చు. The thoughts, the process of thinking that happens by itself without our being part of it, without our participation and involvement. A thought is born. Such thought flow is known as mind. అక్కడ మన ప్రమేయం కానీ మన సంకల్పం ఇత్యాదులు ఏమీ ఉండవు. అంటే ఒక్క విషయంగా ఒక మాటలో అక్కడ మనం లేము, ఆలోచన అట్లా వస్తుంది. ఇప్పుడు కూడా మీ మనస్సును ఒకసారి చూసుకుంటే ఎన్నో ఆలోచనలు అట్లా వస్తున్నాయి అంతే. మీరు ఏమీ కావాలని కూర్చోలేదు. నేను ఇలా కూర్చున్నప్పుడు నాకు ఈ ఆలోచన రావాలి అని మీరు కూర్చోలేదు. అలాగే ఇప్పుడు ధ్యానం చేయాలనుకుంటున్నాము, ఈ సందర్భంలో వచ్చేప్పుడు ఇంట్లో గ్యాస్ ఆఫ్ చేసి వచ్చామా లేదా అనే ఆలోచన రావాలని ఏం కూర్చోలేదు, కానీ వచ్చింది, తనకు తానుగా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం అప్పుడప్పుడు వాపోయినప్పుడల్లా ఏమిటోనండి నాకు ఆలోచనలు ఇష్టం ఉన్నట్టుగా వస్తాయి, శరపరంపరగా వస్తాయి, ఎడతెరిపి లేక వస్తాయి, ఈ ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్నాను అని మనం అన్నప్పుడల్లా అది మనస్సు. వితౌట్ అవర్ ఇన్వాల్వ్మెంట్ థాట్స్ ఆర్ బార్న్. ఒక మాటలో ఇన్వాలంటరీ అందాం, యాజ్ దో ఇన్వాలంటరీ, అది మనస్సు. ఎక్కడైతే ఆలోచనను మనం ఎన్నుకుంటామో, ఆలోచనను మనం నిర్దేశిస్తామో, ఇట్టి ఆలోచన కావాలి అని సంకల్పము చేస్తామో, ఈ ఆలోచనను కోరుకుంటామో, ఇలా ఆలోచనతో మన ప్రమేయము కూడా ఉండి ఆలోచన ప్రవాహం ఉంటే అది బుద్ధి. వేర్ we are involved, where we are able to direct, also control, also employ, thus we participate. Such flow of thoughts, thinking is intellect.